వామ్మో! మనుషులు ఇలా కూడా ఉంటారనిపించింది ఫర్ ద ఫస్ట్ టైమ్. ఆ స్టోరీ చెప్తుంటే నేను వింటే అసలు నిజంగా ఇట్లా చేయటం ఎంతవరకు రైటు? అసలు ఆ అమ్మాయిని అంత చీట్ చేసి లాస్ట్ తను ఇంకా చెప్తున్నా నిన్న స్టోరీ చెప్పాను కదా! ఆ స్టోరీ ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి లాస్ట్‌కైతే చనిపోయింది. ఆ పెయిన్ అనేది తట్టుకోలేక ఇంకేందంటే తను ప్రపంచంగా బతికింది. తనే ఇంకా మొత్తం అనుకుంది. సో, వాళ్ళట్లా చీట్ చేయడం వల్ల తను తీసుకోలేకపోయింది. ప్లీజ్ ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే అసలు అక్కడే వాళ్ళే ప్రపంచం, వాళ్ళే జీవితం, వాళ్ళే లైఫ్ మొత్తం ఏది అంతా ట్రాష్ అంతా ఇదంతా ఒక మోసం అనే చెప్తాను నేనైతే మాత్రం. అందరూ కూడా అక్కడితో ఆగిపోకండి. ముందుకైతే స్టెప్ వేయండి. మనకంటూ దేవుడు ఒకడు రాసిపెట్టి ఉంటాడు. మనం తీసుకున్న డెసిషన్‌లో రైట్ అని మనం అనుకుంటాం. కానీ కాదు. ప్లీజ్ అమ్మాయిలు మీకే చెప్తున్నా ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో మాత్రం అసలు రోజులే బాగోలేదు. ఇది మాత్రం నిజం చెప్తున్నాను. ఓకేనా గైస్? ఆ అమ్మాయి అయితే అలా జరిగిపోయింది. చనిపోయింది తను. ఓకే. మన ఛానల్ పేరు అయితే గుర్తుంది కదా! నా కథ మనందరి కథ. ప్రతి ఒక్క జరిగే లైఫ్‌లో ప్రతి ఒక్క రియల్ స్టోరీ మీ ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉంటాను చెప్పడానికి. లైక్ అండ్ కామెంట్